విద్యాశాఖ ముట్టడి ప్రధాన ఎజెండా, ప్రధాన డిమాండ్ డిఎస్సిని 3 నెలల వాయిదా వేయాలనేది ప్రధాన ఎజెండా. ఆ ఎజెండా కోసమే మేము ఈరోజు విద్యాశాఖ ముట్టడి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఆ అంశం పైన స్పష్టమైన వైఖరి లేదా స్పష్టమైన నిర్ణయం ప్రభుత్వం నుంచి వచ్చినాకనే మేము ఈ గ్రౌండ్ నుంచి వెళ్తామని ప్రభుత్వానికి విద్యార్థుల తరపు నుంచి అందరి తరపు నుంచి తెలియజేయడం జరుగుతుంది. అంటే అంటే పోస్ట్ ఇవ్వకపోతే పోస్ట్పోన్ చేయకపోతే పోరా? పోస్ట్పోన్ చేయకపోవడం అనేది రానంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు. ఇవాళ ఒక్కరోజు కాదు, ఇంకో 2 రోజులైనా ఈ గ్రౌండ్లోనే కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నిటికీ నిర్ణయించుకొని ఈరోజు ముట్టడికి వచ్చినాం. ప్రభుత్వము విద్యార్థులు తేలిపోవాలి. ఇక్కడతోనే ఎంతమంది ఉన్నారు ఇక్కడ మొత్తం టోటల్ గా? దాదాపుగా ఇక్కడ ఒక 500-600 మందితో ఉన్నామన్నా. ఈ 500-600 మంది ఈ రోజు రేపు ఇక్కడే కూర్చొని అన్నము ఏది లేకపోయినా ఉంటాం. మాకు కావాల్సింది ఒక్కటే మాట, మా చెవికి వినిపించే మాట, డిఎస్సి ప్రభుత్వాన్ని 3 నెలలు వాయిదా వేసింది అనేది మాత్రమే వినిపించాలి. అది తప్ప ఏది వినిపించినా మేము కదిలే ముచ్చట లేదు. ఇదే మా అభ్యర్థుల యొక్క నిర్ణయం. అవునా కదా? ప్రభుత్వ అధికారులు వెంటనే థ్యాంక్ యూ మిత్రులారా. సార్ మా బతుకులే చీకటైనాయి, మీరు కూడా ఒక ఉస్మానియా విద్యార్థిగా మీకు కూడా తెలుసా ప్రాబ్లమ్స్ ఏందో? ఇందాక లేడీస్ పోమని చెప్తున్నాం, ఇప్పుడు మీరు వెళ్ళనంటారు. ఓకే, 5 గంటల నుంచి చెప్తున్నాం. వెళ్ళిపోయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళిపోండి. ప్రభుత్వం నుంచి నాకు పాజిటివ్ నోట్ వచ్చేదాకా ఇక్కడే ఉంటామన్నా. పరీక్షల షెడ్యూల్ వెంటనే, డిఎస్సి పరీక్షల షెడ్యూల్ వెంటనే, డిఎస్సి పరీక్షల షెడ్యూల్ వెంటనే. మిత్రుల యొక్క స్పష్టమైన డిమాండ్ ఒక్కటే, ఏంటంటే 3 నెలలు డిఎస్సిని వాయిదా వేయాలి. ఈ వాయిదా అనేది స్పష్టమైన హామీ ఇస్తేనే ఇక్కడ నుంచి కదులుతామని ఈ సందర్భంగా వీళ్ళందరూ నిర్ణయం తీసుకొని ఒక సందేశాన్ని ఈ ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. అంతేకాకుండా మమ్మల్ని వీళ్ళందరూ వివిధ జిల్లాల నుంచి రావడం జరిగింది. ఎక్కడెక్కడైతే విద్యార్థులను అరెస్ట్ చేశారో ఆ విద్యార్థులందరూ ఇక్కడి నుంచి ఒక సందేశం పంపుతున్నాం, మీరు ఎక్కడికి వెళ్ళకండి, పోలీసులు పంపించడం ఇస్తే నిర్ణయం తీసుకోండి. స్పష్టమైన హామీ ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు కదిలేది లేదు. ఏదో ఒకటి ఈ రోజే తేలిపోవాలి. ప్రభుత్వమో విద్యార్థుల ఇదే తేలిపోవాలి. దయచేసి విద్యార్థులారా మీరందరూ ఇప్పుడే దీక్ష తీసుకోండి. ప్రభుత్వం దిగి వచ్చే వరకు కదిలేది లేదు.